Hello, my dear beloved viewers. Welcome back to our channel. ఈ వీడియోలో మీకు ఎస్పెషల్లీ ఫర్ ఎంసెట్ ఏపీ యాజ్ వెల్ యాజ్ తెలంగాణ, అలాగే కేసెట్, టీసెట్ ఫర్ వేరియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి ఈ వీడియో నుండి ప్రతిరోజు కూడా మీకు ఎస్పెషల్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించి వేరే చాప్టర్స్ నుంచి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్, వాటి సొల్యూషన్స్ ఇవ్వటం జరుగుతుంది. ఓన్లీ ద పర్పస్ ఈజ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఓన్లీ. ఎవరైతే ఎంసెట్ యాస్పిరెంట్స్ ఉన్నారో వేరియస్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్, వాళ్ళ కోసం నేను ఈ వీడియోని రూపొందించడం జరిగింది. సో లెట్ us స్టార్ట్. ఫస్ట్ చాప్టర్ మనకి కోఆర్డినేట్ జియోమెట్రీలో లోకస్ మీద వన్ క్వశ్చన్ అయితే మినిమం ఇవ్వబడుతుంది. సో ఆ ఒక్క క్వశ్చన్ కూడా చాలా ఈజీగా మనం సాల్వ్ చేసుకోవచ్చు. దీనికోసం ఫస్ట్ మీకు కొన్ని పాయింట్స్ బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో తర్వాత ప్రాబ్లమ్స్లో మనం వెళ్దాం. దీనిలో మెయిన్గా వాడు ఇచ్చేటువంటిది జనరల్గా ద లోకస్ ఆఫ్ ఎ పాయింట్ విచ్ ఈజ్ ఈక్విడిస్టెంట్ ఫ్రమ్ ద యాక్సిస్ అంటుంటాడు. ఈక్విడిస్టెంట్ ఫ్రమ్ ద యాక్సిస్ అంటుంటాడు. లేదా లోకస్ ఆఫ్ ఎ పాయింట్ ఫ్రమ్ పి అండ్ గివెన్ పాయింట్ ఇస్తాడు ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ ఫ్రమ్ ఎక్స్ యాక్స్ వై యాక్స్ ఇస్తుంటాడు. అంటే ఎక్కడైనా సరే మనకి డోంట్ ఫర్గెట్ దిస్ వన్. సపోజ్ దిస్ ఈజ్ ఎక్స్ యాక్సిస్ అండ్ దిస్ ఈజ్ వై యాక్సిస్. సపోజ్ పిఎక్స్వై ఈజ్ ఏ పాయింట్. పిఎక్స్వై ఈజ్ ఏ పాయింట్. ఇప్పుడు ఈ పి నుండి మనం పర్పెండిక్యులర్ డ్రా చేసేవాడిని అనుకోండి. సో దిస్ ఈజ్ నోన్ యాజ్ distance of pxy, distance of pxy to x-axis. It's nothing but modulus y. The distance is always positive కాబట్టి x-axis distance అంటే modulus y, y-axis distance అంటే modulus x, y-axis distance modulus x. అందువల్ల ఇది కూడా మాడ్యులస్ ఎక్స్ అవుతుంది, ఇది మాడ్యులస్ వై అవుతుంది. సో ఈ విధంగా మనం చూసుకోవచ్చు. కాబట్టి ఎక్కడైనా ఏదైనా ఒక పాయింట్ నుంచి డిస్టెన్స్ ఫ్రమ్ ఎక్స్ యాక్సిస్ టు ఎక్స్ యాక్సిస్ ఆర్ వై యాక్స్ అన్నప్పుడు ఎక్స్ యాక్స్ అంటే మాడ్యులస్ వై, వై యాక్స్ అంటే మాడ్యులస్ ఎక్స్గా గుర్తుపెట్టుకోండి. చాలా ఈజీ. ఒక బిట్ గ్యారంటీగా దీనిలో రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే. ఇంకా కొన్ని సందర్భాల్లో వాడు ఇచ్చేటువంటిది మీరు గమనించినట్లయితే సింప్లీ రేషియో ఇస్తుంటాడు. అంటే పిఏ ఈజ్ టు పిబి 2:3. సో పిఏ ఈజ్ టు పిబి ఈజ్ ఈక్వల్ సమ్ 2:3. సో ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్ ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్. లేదా సింపుల్గా PA/PB ఈజ్ ఈక్వల్ 2/3. నౌ క్రాస్ మల్టిప్లై. therefore 3 into PA is equal 2 into PB. now squaring on both sides we have to obtain the equation. అలాగే కొన్ని సందర్భాలు ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఇస్తుంటాడు. అలాగే ఎండ్స్ ఆఫ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇస్తుంటాడు. కాబట్టి ఇవన్నీ వేరియస్ ప్రాబ్లమ్స్ మనం ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుంటాం. ఓకే, లెట్ us start the first question. The equation of the
locus of the point, locus, the equation of the locus of the point, locus of the point whose distance from x-axis is twice its distance from the y-axis. The equation of the locus of whose distance, the equation of the locus of the equation of the locus of the point whose distance from x-axis is twice its distance from y-axis. అంటే మనం స్టెప్స్ ఏమి రాయవండి, డైరెక్ట్గా సింప్లిఫికేషన్ కాస్త మినిమైజ్ చేసుకుంటాం. ఇక్కడ ఎలాంటి లోకస్ కావాలి అంటే డిస్టెన్స్ ఫ్రమ్ ఎక్స్ యాక్సిస్. సో ఇందాక చెప్పాను నేను, ఏదైనా ఒక పాయింట్ నుంచి ఎక్స్ యాక్సిస్ డిస్టెన్స్ అంటే మాడ్యులస్ వై. కాబట్టి డైరెక్ట్గా మనము మాడ్యులస్ వై ఓకే. Here distance from x-axis is twice means 2 times the distance from y-axis, అంటే distance from y-axis. Simple. So ఆటోమేటిక్గా ఇప్పుడు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఏమవుతుంది నీకు, y² is equal 2² అంటే 4x², either that is 4x² minus y² is equal to 0. దట్స్ ఆల్. ఇక్కడ మెయిన్గా జాగ్రత్తగా అనలైజ్ చేసుకోవాలి క్వశ్చన్. వాట్ ఈస్ గివెన్, మనం ఈక్వేషన్ ఎలా రూపొందిస్తాం, హౌ టు ఫ్రేమ్ ద రిలేషన్. గివెన్ డేటా నుండి మనం రిలేషన్ ఎలా తీసుకొస్తాం అనేది మెయిన్ ఇంపార్టెంట్. అది వేసుకున్నాం అనుకోండి చాలా ఈజీగా మనకి సాల్వ్ అయిపోతుంది. ఓకే, ఎందుకంటే మనకి ఆగస్ట్లో వేరే స్టేట్స్లో కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అనేటువంటిది కండక్ట్ చేస్తున్నారు. కాబట్టి ఆల్మోస్ట్ ఆగస్ట్ నాటికి సాధ్యంత వరకు నెంబర్ ఆఫ్ చాప్టర్స్ ఇంపార్టెంట్ టాపిక్స్ మీద బిట్స్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ సెకండ్ బిట్. ఓకే, the locus of a point, second bit, the locus of a point, the locus of a point such that the sum of its distances from the points 0, 2 and 0, -2 6 is ఇక్కడ మనకి the locus of a point such that the sum
the sum of its distances from the points 0 to and 0 minus 2 is 6. అంటే ఇక్కడ మీరు గమనించాల్సింది, ఇక్కడ ఏ ఫిక్స్డ్గా ఉన్నాయండి, ఇక్కడ 0 ఈజ్ ఫిక్స్డ్. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మెయిన్గా, వెనెవర్ ఇఫ్ ఏ అనేటువంటిది మనకి ఈ ఫార్ములా ఉపయోగించినట్లయితే చాలా ఈజీగా అవుతుంది. మామూలుగా ఇఫ్ ఏ ఏబి బి ఏ మైనస్ బి, ఓకే, ఏ ఏబి బి ఏ మైనస్ బి ఉన్నప్పుడు దెన్ ద లోకస్ ఆఫ్ పి, దెన్ లోకస్ ఆఫ్ పి such that PA plus PB is equal to K, PA plus PB is equal to K, or modulus PA minus PB is equal to K. ఏదైనా పర్లేదండి, ఏదైనా ప్లస్ ఆర్ మైనస్ వాట్ ఇట్ మే బి ఉన్నప్పుడు సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా 4 into x minus a whole square, 4 into x minus a whole square by k square minus 4b square, 4 into x minus a whole square by k square minus 4b square plus 4y square by k square is equal to 1. 4 into x minus a whole square by k square minus 4b square plus 4y square by k square is equal to 1. సింపుల్గా ఇక్కడ చూడండి, మనకి ఏ వాల్యూ ఎంత అండి, 0, బి వాల్యూ 2, -2 అయినా +2 అయినా కానీ బి స్క్వేర్ అంటే మనకి అల్టిమేట్గా 4 వచ్చేస్తుంది. అందువలన బి అనేది 2గా తీసుకోండి, -2 అని తీసుకోవచ్చు, నో ప్రాబ్లం, ఎందుకంటే బి స్క్వేర్ నథింగ్ బట్ 4 అయిపోద్ది. కే వాల్యూ ఈజ్ ఈక్వల్ ఎంత అంటే వాడు ఇచ్చింది 6. ఇప్పుడు దాన్ని సబ్స్టిట్యూట్ చేయండి, 4 into x minus 0, ఏ అంటే 0 కదా, హోల్ స్క్వేర్ బై కే స్క్వేర్ అంటే 36 మైనస్ బి స్క్వేర్ అంటే ఎంత అంటే ఇక్కడ బి స్క్వేర్ అంటే 2 స్క్వేర్ 4 into 4 16 అది ప్లస్ 4y స్క్వేర్ బై కే స్క్వేర్, కే అంటే 6 అంటే 36 ఈజ్ ఈక్వల్ టు 1. కాబట్టి ఎంత అయిందండి, ఇక అల్టిమేట్గా మనకి ఇక్కడ ఇది 20 అయిపోయింది. సో 4 into గమనించినట్లయితే 4x square by 20, here 4 get cancelled, so y square by 9 is equal to 1, 4 1s 4 5s, అంటే x square by 5 plus y square by 9 is equal to 1. ఫైనల్గా మనకి x square by 5 plus y square by 9 is equal to 1, లేదు 9x square plus 5y square is equal to 45, 9 5s 49, 9 5s 45. ఓకే, కాబట్టి సింపుల్గా మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది, ఇఫ్ ద పాయింట్స్ ఇస్ ఆర్ ద ఫార్మ్ ఏ కామా బి, అది రేపు 0,2 కాకుండా 4 ఇవ్వచ్చు, కానీ బి అనేది వేరే అవుతుందండి, ఎక్స్ షుడ్ బి ఫిక్స్డ్. కాబట్టి ఇఫ్ ఏ కామా బి, ఇఫ్ ఏ కామా బి అండ్ బి ఏ కామా మైనస్ బి, దెన్ ద లోకస్ ఆఫ్ పి సచ్ దట్ PA plus PB is equal to K or modulus PA minus PB is equal to K. అంటే సమ్ అయినా డిఫరెన్స్ ఉన్నా కానీ ఏది ఉన్నా కానీ మీరు చక్కగా దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఏంటి ఫార్ములా, 4 into x minus a whole square by 4 into x minus a whole square by k square minus 4b square, 4 into x minus a whole square by k square minus 4b square plus 4y square by k square is equal to 1. ఫర్ సపోజ్ మీకు ఇక్కడ ప్రాబ్లం అనేటువంటిది పాయింట్స్ ఇలా కాకుండా
ఇలా కాకుండా మీకు వేరే విధంగా ఇచ్చాడు అనుకోండి, సపోజ్ ఇదే మీకు ఈ పాయింట్స్ ఇలా కాకుండా ఈసారి బి ఫిక్స్డ్, వై కోఆర్డినేట్ ఫిక్స్డ్ ఇచ్చారు అనుకోండి, ఏ కామా బి. ఇక్కడ ఏ అనేది ఇది, బి అనేది ఇది. ఇక్కడ ఏ మైనస్ ఏ కామా బి, బి అనేది ఏ కామా బి, లేదు ఏ అనేది ఏ కామా బి, బి అనేది మైనస్ ఏ కామా బి. అల్టిమేట్గా వై కోఆర్డినేట్ షుడ్ బి ఫిక్స్డ్, సేమ్గా ఉంటాయి. ఎక్స్ కోఆర్డినేట్ వేరే అవుతుంది. అప్పుడు సింపుల్గా మీరు ఇక్కడ ఇందాక మనకి ఎక్స్ కోఆర్డినేట్ కనుక చేంజ్ అయితే 4 x మైనస్, ఇక్కడ వై కోఆర్డినేట్ అనమాట. ఇక్కడ వై కోఆర్డినేట్ ఫిక్స్ అయింది కాబట్టి సింపుల్గా ఏం రాసుకోవచ్చండి, 4x² ప్లస్ 4 y మైనస్ b హోల్ స్క్వేర్ బై k² మైనస్ 4a² ఈజ్ ఈక్వల్ టు 1. మీరు రెండు గుర్తుపెట్టుకోండి, చాలా ఈజీగా సాల్వ్ అయిపోతుంది. ఏది వేరీ అవుతుందో చూడండి. ఎక్స్ కోఆర్డినేట్ ఫిక్స్డ్, ఇక్కడ ఏ. సో ఎక్స్ కోఆర్డినేట్ ఫిక్స్డ్ ఉన్నప్పుడు సింపుల్గా 4 x మైనస్ ఏ హోల్ స్క్వేర్ బై k² మైనస్ 4b² ప్లస్ 4y² బై k² ఈజ్ ఈక్వల్ టు 1. తర్వాత సపోజ్ ఇక్కడ y కోఆర్డినేట్స్ ఈజ్ ద సేమ్, y కోఆర్డినేట్ సేమ్గా ఉన్నప్పుడు PA ప్లస్ PB అయినా మాడ్యులస్ PA మైనస్ PB అయినా సమ్ ఆఫ్ ద డిస్టెన్సెస్, సమ్ అన్న డిఫరెన్సెస్ అన్న ఏదైనా ఒకటి. సమ్ అంటే PA ప్లస్ PB రాస్తాం, డిఫరెన్సెస్ అంటే మాడ్యులస్ రాస్తాం. అందువల్ల PA ప్లస్ PB ఈజ్ ఈక్వల్ టు K ఆర్ మాడ్యులస్ PA మైనస్ PB ఈజ్ ఈక్వల్ టు K ఉన్నప్పుడు సింపుల్గా మనకి ఏది ఫిక్స్డ్ చూడండి, ఏది మార్చలేదు, బి అనేది మార్చలేదు కాబట్టి ఆ వై కోఆర్డినేట్కి వేయండి. ఇప్పుడు ఎక్స్ కోఆర్డినేట్ మామూలుగా 4x² బై k² ఉంటుంది ప్లస్ 4 y మైనస్ b హోల్ స్క్వేర్ బై k² మైనస్ 4a² ఈజ్ ఈక్వల్ టు 1. సో ఈ ఫార్ములా కానీ గుర్తుపెట్టుకున్నట్లయితే ఈ లోకస్ ప్రాబ్లంలో చాలా ఈజీగా మనకి సాల్వ్ అయిపోతుంది. మామూలు చేయాలంటే చాలా ఎక్కువ టైం పడుతుందండి. ఓకే, సో ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్, ఇఫ్ ద ఈక్వేషన్, థర్డ్ క్వశ్చన్, if the equation to the locus of points equidistant from the points -2, 3, 6, -5 is ax plus by plus c is equal to 0, where a greater than 0. Then the ascending order of a comma b comma c is గుర్తుపెట్టుకోండి. మనం ప్రతి వీడియోలో కూడా ఇంపార్టెంట్ మోడల్స్ అన్ని ప్రాబ్లమ్స్ చెప్పడానికి టైం ఈజ్ నాట్ సఫిషియెంట్. అందువల్ల ఇంపార్టెంట్ మోడల్స్ ఇచ్చినటువంటి క్వశ్చన్స్ ఎలా షార్ట్కట్లో చేయాలన్న ఆ ప్రాబ్లమ్స్ మాత్రమే నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి,
if the equation to the locus of points equidistant సమాన దూరాలు ఈక్విడిస్టెంట్ ఫ్రమ్ ద పాయింట్స్ ఎక్కడి నుంచి ఫ్రమ్ దీస్ 2 పాయింట్స్ ఈజ్ అంటే ఈక్వేషన్ అనేది ఫైనల్గా మనకి స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ 0 ఆ ఫామ్లో ఉంటుంది. సో నౌ వీ హ్యావ్ టు ఫైండ్ దిస్ వన్ అసెండింగ్ ఆర్డర్ ఆఫ్ ఏ కామా బి కామా సి. అంటే ఇప్పుడు ఈక్విడిస్టెంట్ అన్నాడు కాబట్టి సింపుల్గా గివెన్ పాయింట్స్ ఏ కామా బి అనుకున్నట్లయితే పిఏ ఈజ్ ఈక్వల్ పిబి. ఈక్విడిస్టెంట్ అన్నాడు కాబట్టి పిఏ అనేది మనం లోకస్ అనుకుంటున్నాం ఎక్స్ కామా వై. గివెన్ పాయింట్స్ ఆర్ ఏ అండ్ బి, దీస్ ఆర్ నథింగ్ బట్ ఏ అండ్ బి. ఇప్పుడు మనం పిఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ పిబి స్క్వేర్ అంటే డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఫార్ములా రూట్ ఆఫ్ x2 minus x1 whole square plus y2 minus y1 whole square. Root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square. ఇక్కడ ఏమవుతుందండి ఇప్పుడు x మైనస్ ఆఫ్ మైనస్ 2 ప్లస్ y minus 3 whole square. Have it clear? x2 minus x1 here x1 okay plus y2 minus y1 whole square. Similarly same this one x minus 6 whole square plus y minus half minus 5 whole square. మామూలు రూట్ వేయాలి స్క్వేర్ కాబట్టి అవసరం లేదు. ఇక్కడ ఇక డైరెక్ట్గా సింప్లిఫై ఎంత అవుతుందండి ఇది మనకి ఎక్స్ ప్లస్ 2 అవుతుంది. ఇక్కడ ఫస్ట్ సింప్లిఫై చేసుకోండి y ప్లస్ 5 అవుతుంది. అంటే ఎక్స్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఏ ప్లస్ హోల్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. నెక్స్ట్ సేమ్ a square plus b square minus 2ab. Here a minus whole square a square plus b square minus 2ab. Same is equal a square plus b square minus 2ab. Okay. Same ఇక్కడ కూడా y plus 5 whole square అంటే a square plus b square plus 2ab. So y square get cancelled both sides. x square get cancelled. సో రిమైనింగ్ ఏంటంటే మనకి 4 ప్లస్ 9 13 ప్లస్ 4x మైనస్ 6y అది లెఫ్ట్ సైడ్ రిమైనింగ్ టర్మ్స్. ఇక్కడ 36 ప్లస్ 25 ఎంత అండి 61. 36 ప్లస్ 25 36 ప్లస్ 25 గివ్స్ us 61 మైనస్ 12x ప్లస్ 10y. సో అల్టిమేట్గా లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చినట్లయితే ఎందుకంటే 12x కాబట్టి మైనస్ 12x బికమ్స్ ప్లస్ అంటే ఏమవుతుందండి ఇక్కడ నీకు ఇది ప్లస్ అయిపోద్ది అంటే ప్లస్ 12 ప్లస్ 4 అంటే ఎంత 16x. ఓకే నెక్స్ట్ ఇది మైనస్ 10y అవుతుంది. మైనస్ 10y మైనస్ 6 మైనస్ 10 మైనస్ 6 ఎంత మైనస్ 16y. ఓకే తర్వాత ఇక్కడ గమనించినట్లయితే ఇది 61 కదండి. ఈ 61 ఇటు వస్తే మైనస్ 61 అవుతుంది అంటే మైనస్ 61 ప్లస్ 13 ఎంత అండి మైనస్ 48. మీరు గమనించాల్సింది ఇది లెఫ్ట్ సైడ్ వచ్చింది అనుకోండి ప్లస్ అవుద్ది అంటే ఆల్రెడీ ప్లస్ 12x అయిపోయింది. ఆల్రెడీ 4 ఉంది 12 ప్లస్ 4 16. అలాగే ఈ 10y లెఫ్ట్ సైడ్కి వస్తే మైనస్ 10 అవుతుంది. మైనస్ 10y ఆల్రెడీ ఇక్కడ మైనస్ 6 మైనస్ 10y మైనస్ 6y అంటే మైనస్ 16y. అలాగే ఈ 61 లెఫ్ట్ సైడ్ మైనస్ 61 ప్లస్ 13 అంటే మైనస్ 48. సో టోటల్గా మనం ఇక్కడ 16తో డివైడ్ చేసుకున్నట్టు ఎంత వస్తుందండి 16 1s 16 3s. అయితే వాడు ఏమన్నాడు అసెండింగ్ ఆర్డర్ ఈక్వేషన్ అనేది ఇక్కడ గమనించండి. మనకి ఈక్వేషన్ అనేది ఎలా ఉండాలి ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఇది ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ ఇది 0 అంటే ఏ వాల్యూ ఎంత అండి 1 బి వాల్యూ మైనస్ 1 సి వాల్యూ మైనస్ 3. అయితే ఆన్సర్ ఇది కాదు కదా. దిస్ ఇస్ నాట్ ద ఫైనల్ వన్ రిజల్ట్. అసెండింగ్ ఆర్డర్ అంటే లోయర్ టు హయ్యర్ అది. సో మనకి అసెండింగ్ ఆర్డర్ ఆరోహణ క్రమం అండి. సో తక్కువేంటి ఇది కాబట్టి అసెండింగ్ ఆర్డర్ -3 -1 1 అంటే సి ఫస్ట్ సి నెక్స్ట్ బి ఏ. సో అసెండింగ్ ఆర్డర్ ఆఫ్ ఏ కామా బి కామా సి ఈజ్ సి కామా బి కామా ఏ. సి కామా
బి కామా ఏ. సో నేను ఈ వీడియోలో కేవలం 3 ప్రాబ్లమ్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది డ్యూ టు లాక్ ఆఫ్ టైం. డెఫినెట్గా నెక్స్ట్ వీడియోలో మోర్ ప్రాబ్లమ్స్, అంటే జస్ట్ శాంపుల్గా మీకు ఎంట్రన్స్ ఎగ్జామ్లో ఇచ్చేటువంటి క్వశ్చన్స్ సింపుల్గా ఎలా చేయాలి అన్నది మీకు ఒక ఎగ్జాంపుల్గా 3 ఎగ్జాంపుల్స్ తీసుకొని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో మోర్ ప్రాబ్లమ్స్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఆగస్ట్ నాటికి డెఫినెట్గా మీకు నెంబర్ ఆఫ్ చాప్టర్స్, నెంబర్ ఆఫ్ మోడల్ టైప్ క్వశ్చన్స్ అయితే వాటికి చక్కగా షార్ట్కట్లో మీకు సొల్యూషన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే ఇప్పటి వరకు నా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇతరులు కూడా ఇది ఉపయోగపడుతుంది అని మీరు అనుకున్నట్లయితే దయచేసి ఇతరులకి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మీ హార్ట్ఫుల్ కామెంట్స్ని దయచేసి కామెంట్ బాక్స్లో ఉంచండి. అలాగే మీ కామెంట్స్ ఉన్నటువంటి వాటిని నేను కన్సిడర్ చేసి దాని ప్రకారం మంచి మంచి వీడియోస్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీరు ఏదైతే ఇష్టపడుతున్నారో ఆ వీడియో చేయడానికి నాకు అదొక పాజిటివ్గా ఉంటుంది. సో దయచేసి మీ హార్ట్ఫుల్ కామెంట్స్ని దయచేసి కామెంట్ బాక్స్ ఉంచండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.